ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఎక్స్ చైర్మన్ రాకేష్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రాకేష్ కుమార్ గారు నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు ప్రధానంగా మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో అవి అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు ప్రజలు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు? ఇప్పటికీ 3 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పైసలు కట్టుడే ఉన్నది తప్పితే ఎక్కడ కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వలేదు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటూ దండాలు పెట్టించుకుంటూ ఎందుకు? నువ్వు ఇద్దాం అనుకుంటే డైరెక్ట్ ఇచ్చేసే ప్రజలకు ఎవరెవరు అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఇచ్చేసేయి. మీకు ఒకటే అడుగుతున్నాను నేను, గతంలో రైతు బంద్ వేసిండు కేసీఆర్ గారు. వేసినప్పుడు ఎవరితోటన్నా దరఖాస్తు తీసుకున్నాడా? రైతు బీమా ఇచ్చినప్పుడు ఎవరితోటన్నా దరఖాస్తు తీసుకున్నాడా? లేకపోతే కంటివేలు కానీ పెట్టిండు. కంటివేలుకి ఎవరైనా కళ్ళద్దాలు కావాలని చెప్పేసి గవర్నమెంట్ దవాఖానకత్తే వాళ్ళకి ఇచ్చేసిన ఏమైనా అప్లికేషన్ తీసుకున్నాడా? గంతెందుకు, మనం మిషన్ భాగీరథ చూసినాం. ఎవరు నల్లకి అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ నల్ల కనెక్షన్ ఇచ్చిండు, ఇల్లు ఉన్ననికి నల్ల కనెక్షన్ ఇచ్చిండు. అంతే ఉండాలి తప్పితే ఇది మొత్తం ఎట్లున్నదంటే తాపకు ఒక 3-4 సార్లు దరఖాస్తులు తీసుకోవాలి, దండాలు పెట్టించుకోవాలి, ఇక తూచి మళ్ళీ లేదు మళ్ళీ పెట్టుకోరు అని చెప్పి చెప్పుడే తప్పితే ఒక్కటి కూడా లేదు. గతంలో ఆల్రెడీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ఉపసంఘం కూడా వేసారు. ఆ ఉపసంఘంలో చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, దామోదర రాజనరసింహ గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, డిఎస్ చౌహాన్ గారు ఉన్నారు. ఇంతమందిని పెట్టి ఉపసంఘం వేసి ఏ సంఘం వేసినా కానీ ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి, కొత్త పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మరి మొన్న గణతంత్ర వేడుకల్లో జనవరి 26వ తారీఖున 4 పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వాటిని ప్రజల్లోకి అమలు చేసేటువంటి ప్రక్రియను అయితే మొదలుపెట్టారు కదా. ఇప్పటికి కూడా రైతు బంధు కూడా ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు కదా, పూర్తి స్థాయిలో అయిందని కూడా అంటా ఉన్నారు కదా వాళ్ళు. 26వ తారీఖు నాడు కొడంగల్ సభ పెట్టిండు. ఆ సభలో మీరు చూసిర్రు. ఎక్కువ టైం కూడా తీసుకోవాలని నాలుకమల్లి రేణికి అప్పటిదప్పుడే చెప్పేసిండు. ఏమని చెప్పిండు? ఇగో ఇవాళ 26వ తారీఖు కదా, గవర్నమెంట్ అది బ్యాంకులకు హాలిడే ఉన్నది, సాయంత్రం వరకు పైసలు పడతాయి అన్నాడు. మళ్ళీ ఇప్పుడే అందరికి పడాయి, 31 మార్చి 31కి పడతా అన్నాడు. మార్చి 31కి ఎందుకు పడతాయని చెప్పిండంటే తెల్లారి ఏప్రిల్ ఫుల్ చేయడానికి, మార్చి తర్వాత ఏప్రిలే కదా, ఏప్రిల్ ఫుల్ చేయడానికి చెప్పిండు తప్పితే పైసలు వేస్తానైతే చెప్పాలి. సరే పడతాయి అన్నాడు కదా, ఆయన 26వ తారీఖు నాడు చెప్పిండు కదా. ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ 15వ తారీఖు వచ్చింది కదా. అంటే ఆయన చెప్పినప్పటికీ ఇప్పటికే 20 రోజులు అయిపోయింది కదా. మరి 20 రోజులలో ఎంతమంది రైతులకు పైసలు పడే చెప్పాలి. మరి ఒకటే, ఇప్పటికి ఏదైతున్నదో వాళ్ళు రైతు రుణమాఫీ చేస్తున్నారు, కాలేదు. లిస్టులలో పేర్లు వచ్చినాయి, ఎవరికి కూడా బ్యాంకుకి పోతే పైసలు వచ్చినాయని చెప్తలేరు. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు పడుతున్నారు, అది కూడా పడతలేదు. అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తామని రేషన్ కార్డులు ఇవ్వలే. ఏది కానీ చెప్పుడే చెప్తే చేసుడు ఏదైతే లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనేది స్టార్ట్ చేసిరు. ఆ ఇళ్ళ పథకం ఇస్తూనే 45 రోజుల్లో కనుక కన్స్ట్రక్షన్ కనుక చేయకపోతే లబ్ధిదారుల పేరు అయితే ఆ పథకం నుంచి తీసేస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ఆయన ఇచ్చింది ఎప్పుడు, వాడు కట్టంది ఎప్పుడు, వాళ్ళు అసలు అడిగింది ఎప్పుడు? ఇంతవరకు అర్హుల లిస్ట్ అని ప్రకటించారు తప్పితే రూపాయి కన్నా ఇచ్చిర్రా? ఇంకోటి, ఇల్లు కట్టాలంటే 45 రోజులలో ఇల్లు కడతాడా? రేవంత్ రెడ్డిని కట్టమనురా ఇల్లు 45 రోజులలో. నేనేమంటానంటే సెక్రటరియట్ గేటు పెట్టనీకి ఇప్పటికీ 1.5 సంవత్సరం తీసుకున్నాడు. 14 నెలలు అవుతుంది, 15 నెలలు అవుతుంది. ఆ గేటే చక్కగా పెట్టాలి. ఈయన ఒక ఇల్లు కట్టుడు 45 రోజులలో ఎవరితో ఇల్లు అవుతుందా? పిల్లర్ పోయాలంటే దాన్ని క్యూరింగ్ చేయడానికే 15 రోజులు పడుతుంది. అసలు ఏం మాట్లాడుతుర్రు? ఎటు పడితే అటు ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల కమిషన్ల గురించి నడుస్తుంది. ఆ కమిషన్ మాకు చక్కగా దక్కుతలేమని చెప్పేసి మన 10 మంది ఎమ్మెల్యేలు కూడా మీటింగ్ పెట్టుకున్నారు. మీఏ ఫైల్ అయితేనే, మంత్రుల ఫైల్ అయితేనే, మా ఫైల్ అయితేనే అని కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ గురించి కూడా అందరూ మాట్లాడుకున్నారు. గతంలో మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదా? సరే, ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో అవకతవకలు జరగలేదంటే మొన్న మూసీ బాధ్యులకు అందరికీ మా డబల్ బెడ్రూమ్లే ఇచ్చిర్రు. కావాలంటే ఆ ఇళ్ళల్లో పోయి ఉండేటోళ్ళని అడుగుర్రి. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే కదా మీరు అధికారంలోకి వచ్చింది. మరి మీరు చేసిందేందో చెప్పరాదుర్రి. నేనేమంటా, ఆల్రెడీ వృద్ధుల పింఛన్లు ఎక్కొట్టిర్రు, వితంతువుల పింఛన్లు ఎక్కొట్టిర్రు. 4,000 ఇస్తానా 2,000 కూడా ఇవ్వలే, మధ్యలో 2 నెలలు ఎక్కొట్టిర్రు. నేనేమంటున్నా అంటే నువ్వు ఏజ్ కొనసాగించి చెప్పు. కేసీఆర్ కిట్ ఇస్తుర్రా ఈరోజు దాకా, నువ్వు ఏదో పేరు చేంజ్ అయ్యి, నువ్వు రాజీవ్ కిట్ అని పెడతావా, రంగయ్య కిట్ అని పెడతావా, ఎల్లమ్మ కిట్, ఏదో కిట్ పెట్టబ్బా. వాళ్ళకి బాలింతలకే తీయరాదు. గవర్నమెంట్ సర్కార్ దవాఖానలో పుట్టిన పిల్లలకు అది ఇత్తలేవు. 12,000 అమ్మాయి పుడితే 13,000 అమ్మాయి పుడితే 12,000 అబ్బాయి పుడితే ఇచ్చేది. అవి కూడా ఇస్తున్నా, బంద్ చేసినాం. తులం బంగారం ఇస్తానా, బంద్ చేసి. అసలు తులం బంగారం కాదు కదా, కళ్యాణ లక్ష్మి చెక్కుకు పెట్టుకుంటే ఇప్పుడు ఎప్పుడు ఇచ్చారు? మొన్న ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? 14 నెలల తర్వాత. అప్పుడు 14 నెలల కింద పెళ్ళి అయినాకు కొడుకు 21 కూడా అయిపోయి ఉంటుంది. కాబట్టి నేనేమంటాను, రేవంత్ రెడ్డి గారు బూతులో మా ముఖ్యమంత్రి తప్పితే
ఆయన వాళ్ళ తమ్ముళ్ళకి ఏం చేసుకోవాలి, అన్నకి ఏం చేసుకోవాలి, నా తర్వాత మా అన్ననే ఉంటాడు ఈ కాన్స్టిట్యున్సీలో, నా తర్వాత మా అల్లుడే అది ఏది లగచర్ల భూములని ఆయననే ఓనర్ అవుతాడని చెప్తాను తప్పితే ఆయన చేసిన ఒక్క సంక్షేమ పథకం కూడా ఇప్పటివరకు అయితే లేదండి. ఏమనంటే ఉచిత బస్సు మహిళలకు ఇచ్చినామంటారు. ఒకటే ఇవ్వండి వద్దంటలేం. ఉత్పత్తి కారకమైనది ఏదైనా ఇస్తున్నావా, నువ్వు ఏది ఇచ్చినావు అదొక్క పథకం చెప్పి ఇన్ని రోజులు గడిపిర్రు. ఇంకోటి ఏంటంటే ఈరోజు దారుణమైన పరిస్థితి ఏంటంటే గ్రామాలల్లో 200 యూనిట్లు ఫ్రీ ఉచిత విద్యుత్ అంటారు కదా, ఆ 200 యూనిట్లు అటు ఇటు 2 రోజులు అటు ఇటు కొట్టేసరికి అది పాత మంతది కొత్త మంది రెండు కలిపేస్తానే వాళ్ళకు. ఎక్కడికక్కడ ప్రజలు కష్ట నష్టాల్లో ఉన్నారు. మరొకసారి కేసీఆర్ గారు రావాలని చెప్పేసి మనం చూసినాం. హైడ్రా సంఘటన కావచ్చు, మూసీ సంఘటన కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయనే కాడికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోవడం జరిగిందండి. ఇప్పుడు ఈ 10 ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి 10 ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 10 ఎమ్మెల్యేల్లో నెక్స్ట్ ఇప్పుడు ఈ 18వ తారీఖు అనేది ఒక సుప్రీంకోర్టు నుంచి ఒక రిజల్ట్ అయితే రాబోతా ఉంది. సో ఎలాంటి రిజల్ట్ రాబోతా ఉంది? ఇప్పుడు మీరేమో ఖచ్చితంగా వాళ్ళపైన ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందని చెప్పేసి మీరు అంటారు. అసలు రేవంత్ రెడ్డి అలా అటువైపు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అటువంటిటువంటి కొంత ముఖ్యమైనటువంటి మంత్రులు కూడా అవన్నీ కూడా ఉత్తర్వులు కానీ మిగతా ఏదైతే ఉన్నాయో నోటీసులు కానీ అన్నీ ఉత్తదే, మీరేం టెన్షన్ తీసుకోకండి అని చెప్పేసి కూడా అటు మారినటువంటి ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మారిన ఎమ్మెల్యేలా మంచుకున్న ఎమ్మెల్యేలా పక్కన పెట్టుర్రి. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా ఎమ్మెల్యే గుండుకుంటూ మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మా పైసలే పార్టీ పైసలు ఆయనకు ఎమ్మెల్యేకి ఏదైతే ఎలక్షన్ ఖర్చులు కావాలో అవి కూడా కేసీఆర్ సార్ దగ్గర నుంచి తీసుకొని దానం నాగేందర్ గారు ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా మా పార్టీలో ఎమ్మెల్యే గెలిచి ఎంపీగా పోటీ చేసిన ఉంటుందా, పీక్తుందా? ఒకటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీ మీద గెలిచారు, ఆడ కాంగ్రెస్లో పోయి చైర్మన్ తీసుకున్నారు, ఉంటుందా పీక్తుందా? మీరే చెప్పుర్రి. ఇవి ఎట్లుంటాయి? కాబట్టి నేనేమంటున్నా, తప్పకుండా 10కి 10 అసెంబ్లీ ఎలక్షన్లు రాబోతున్నాయి. కార్యకర్తలంతా సిద్ధమైనారు. మా కేసీఆర్ గారు కూడా మొన్ననే దిశానిర్దేశన చేశారు. 10 బై ఎలక్షన్లు వస్తున్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆల్రెడీ ఏదైతే మణిపూర్ అసెంబ్లీ వర్సెస్ సుప్రీంకోర్టు జరిగిందో ఆర్గ్యుమెంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో మనం కర్ణాటకలో కూడా చూసినాం, వాళ్ళంతా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోయినా వీళ్ళు రాజీనామా చేస్తారా, డిస్క్వాలిఫై అవుతుందా, ఏదో ఒకటి తేలిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నదే 2 రాష్ట్రాలల్లో 3 రాష్ట్రాలల్లో. ఈ 3 రాష్ట్రాలలో నువ్వు ఇదే తొండేశం ఎత్తా అంటే ఇక మిగతా రాష్ట్రాలలో ఎట్లుంటుందో మనం కూడా చూద్దాం. ఇప్పుడు ఈ 10 ఎలక్షన్లలో ఒకవేళ ఈ 10 కాన్స్టిట్యున్సీస్లలో బై ఎలక్షన్స్ వస్తే, ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుందంటారా? తప్పకుండా. నేను ఒకటే చెప్తున్నా, ఆల్రెడీ మీకు తెలుసు గ్రామ స్థాయిలో ఎక్కడ పోయినా కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ప్రజలు బాగుండే, ప్రభుత్వాలు బాగుండే అని కోరుకున్నారు. ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారు ఏది అడగకుండా ప్రజలకు ఇచ్చారు. ఈరోజు ఇన్నిసార్లు అడిగిపించుకొని కూడా ఒక్కటిత్తలేరని చెప్పేసి. కాబట్టి ఇదంతా కూడా ప్రజల్లో చర్చ నడుస్తుంది. తప్పకుండా రాబోయే ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.